ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి, మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొకటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీద ఉన్న శ్రద్ధ మగ పిల్లల పైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదే విధంగా ప్రతి తల్లి కూడా ఒక దివ్యాబాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక వీరుడిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు